Now we are going to learn about physical maps. Actually, maps are different types. Political maps, physical maps, road maps, like that. So now we are going to learn about physical maps. You will find some maps in our atlas called physical maps. అంటే మన దగ్గర ఒక అట్లాస్ మ్యాప్స్ అన్నీ ఉన్న పుస్తకాన్ని ఏమంటామంటే అట్లాస్ అని అంటాం. సో ఇలాంటి అట్లాస్ మన దగ్గర ఉందనుకోండి, ఈ అట్లాస్లో మనం ఫిజికల్ మ్యాప్స్ కూడా చూడొచ్చు. లేదు మీ దగ్గర లేదనుకుంటే మనం ఇంటర్నెట్లో పోయేసి మన ఆంధ్ర ఫిజికల్ మ్యాప్ అని కొడితే ఒక ఫోటో లాగా వస్తుంది. అందులో కూడా మనము గమనించవచ్చు అనమాట ఫిజికల్ మ్యాప్స్. In these maps, you will usually find different parts of the land colored in green, yellow or brown. అంటే ఆ మ్యాప్లో ఏమవుతుంది, మీరు చూసారంటే ఆ ఫిజికల్ మ్యాప్ మీరు డౌన్లోడ్ చేశారంటే అందులో కొన్ని ఎల్లో కలర్లో ఉండొచ్చు, కొన్ని గ్రీన్లో ఉండొచ్చు, కొన్ని బ్రౌన్లో కూడా ఉండొచ్చు అనమాట. ఇలా ఆ ఫిజికల్ మ్యాప్లో కొన్ని కలర్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఎందుకు అవి అంటే యాక్చువల్లీ దే షో ది వెరైటీ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్. ఆ కలర్స్ ఎందుకు అంటే ఒక్కొక్క ల్యాండ్ ఫామ్ ఒక కలర్స్ వెరైటీస్ ఉంటాయి కదా, వాటిని చూపిస్తుంది. అంటే ప్లెయిన్స్, మౌంటైన్స్, ప్లాటూస్ ఇలాంటి వాటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కలర్లో చూపిస్తుంది అనమాట. అండ్ డిపిక్ట్ ద హైట్స్ ఆఫ్ ప్లేసెస్. ఇంతే కాకుండా హైట్స్ ఆఫ్ ప్లేసెస్, ఏ ప్లేస్లో హైట్స్ ఉన్నాయి అవి కూడా అది చూపిస్తుంది అనమాట. ఏది ఈ ఫిజికల్ మ్యాప్స్ అనేది చూపిస్తుంది. యాజ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ అ పిక్చర్ అండ్ నాట్ ఎ మ్యాప్. ఇక్కడ చూసారంటే ఇది పిక్చర్, మ్యాప్ కాదు. చూడండి ఇక్కడ డ్రాయింగ్ ఆఫ్ నాగ్పూర్ విలేజ్. ఇది పిక్చర్కి మ్యాప్కి తేడా ఏమి అంటే, పిక్చర్ అంటే మనం ఒక హౌస్ని కావచ్చు, లేదంటే ఒక విలేజ్ని కావచ్చు, యాజ్ ఇట్ ఈస్ మీరు డ్రా చేశారంటే అది దాన్ని పిక్చర్ అని, డ్రాయింగ్ అని అంటారు. అదే మ్యాప్స్లో అయితే ఏముంటుందంటే, మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు మా యొక్క ఫిగర్ కానీ, యొక్క విలేజ్ కానీ ఫిగర్ అవే వచ్చిందంటే అది ఏం చేస్తుంది, దాంట్లో మనము సింబల్స్ యూస్ చేస్తాం. మనం ఆల్రెడీ 6th క్లాస్ నేర్చుకుంటాం. రోడ్ సింబల్ ఏమి, రైల్వే సింబల్ ఏమి, చర్చ్ సింబల్ ఏమి, టెంపుల్ సింబల్ ఏమి, అలా సింబల్స్ ఉంటాయి. మ్యాప్లో సింబల్స్ ఉంటాయి అన్నమాట. సో సింబల్ వైజ్ చూపించే వాటిని మ్యాప్స్లో సింబల్స్ ఉంటాయి. లేదా మనం ఒక విలేజ్ని యాస్టీస్ అక్కడున్న హౌసెస్ని కావచ్చు, ఈ హిల్స్ని కావచ్చు, వీటన్నింటినీ మీరు యాస్టీస్ డ్రా చేస్తారంటే అది మ్యాప్ కాదు, దాన్ని డ్రాయింగ్ అంటారు. సో యాజ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ అ పిక్చర్ అండ్ నాట్ ఎ మ్యాప్. ఇది పిక్చరు, మ్యాప్ కాదు. హియర్ ద హైట్ ఆఫ్ ద హిల్స్ హైడ్ వాట్ ఈజ్ బిహైండ్ దెమ్. ఇక్కడ హిల్స్ ఉన్నాయి, ఈ హిల్స్ కనబడుతున్నాయి, వీటి వెనక ఏముందో మనకు కనపడడం లేదు. అంటే ఈ పిక్చర్ అనేది ఏం చేస్తుందంటే, ఈ హిల్స్ కావచ్చు, మౌంటైన్స్, వాటి వెనక ఏముందో చూపించదు, కనపడదు మనకు. అలా కనపడదు కాబట్టి వాటిని మనము పిక్చర్స్ అని అంటాం. ఏ మ్యాప్ హ్యాస్ టు షో ఆల్ ది ప్లేసెస్ వితౌట్ హైడింగ్ దెమ్. అదే మ్యాప్ అయితే అన్ని ప్లేసెస్, ఆ హిల్ వెనక ఏముంది, అక్కడ ఏముంది, అవన్నీ మనము వెనక దాగి ఉన్నవి కూడా మనకు కనబడుతుంది అన్నమాట. మ్యాప్కు పిక్చర్కి తేడా ఇది. పిక్చర్లో అయితే ఏమవుతుంది, పిక్చర్ కానీ డ్రాయింగ్లో కానీ ఏమవుతుంది, ఒక హిల్ వేస్తుంటే హిల్ వెనక ఏముందో మనకు కనపడదు. అదే మ్యాప్లో అయితే కనపడుతుంది. అదంతా మనం నెక్స్ట్ తెలుసుకుందాం. సో కెన్ యూ థింక్ ఆఫ్ ఎ వే ఇన్ విచ్ వీ కెన్ డ్రా ఏ మ్యాప్ ఆఫ్ దిస్ ప్లేస్. అసలు ఇది ఒకవేళ నువ్వు మ్యాప్గా వేయాలనుకుంటే, ఈ డ్రాయింగ్ నువ్వు మ్యాప్గా వేయాలంటే ఎలా డ్రా చేస్తావు అని అంటే చూడండి. వన్ వే ఇన్ విచ్ వీ కెన్ షో హైట్స్ అండ్ మ్యాప్ ఈజ్ త్రూ ది యూజ్ ఆఫ్ కలర్. ఎలా నువ్వు చూపిస్తావు అంటే వీటిని ఒక కలర్స్ అనమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక్కొక్క ప్లెయిన్స్ కావచ్చు, ప్లాటీస్ కావచ్చు, మౌంటైన్స్ కావచ్చు, ఒక్కో దానికి ఒక్కొక్క కలర్ ఉంటుంది. అలా మనము ఒక కలర్ లాగా చూపించవచ్చు. లెట్ us see how this is done. ఎలా అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకునే ముందర చూడండి. మెజరింగ్ హైట్స్ ఆఫ్ ల్యాండ్. అసలు ఈ హైట్స్ ఆఫ్ ల్యాండ్ ఎలా మెజర్ చేస్తారో చూసుకుందాం. చూడండి, ఆల్ హైట్స్ ఆన్ ది ల్యాండ్ ఆర్ క్యాల్కులేటెడ్ ఫ్రమ్ ది సీ లెవెల్.
అంటే ఒక ల్యాండ్లో హైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కొండ ఉంది, ఒక ఇల్లు ఉంది, ఈ ఇల్లు ఎంత హైట్లో ఉంది, లేదంటే ఒక ఏరియా ఎంత హైట్లో ఉంది అని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే దాన్ని దేని బేస్ చేస్తాము అంటే సీ లెవెల్ని బేస్ చేసుకొని చేస్తామన్నమాట. సో సిన్స్ ఆల్ సీస్ ఇన్ ది వరల్డ్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్, మన వరల్డ్లో సీస్ ఉన్నాయి, సముద్రాలు అంటే మహాసముద్రాలు, ఓషియన్స్ అంటాం కదా. ఈ ఓషియన్స్ 5 ఓషన్స్ ఉన్నాయి, పసిఫిక్, ఆర్కిటిక్, అంటార్కిటిక్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క ఓషన్కి ఇంకో ఓషన్కి లింక్స్ ఉంటాయి. కాబట్టి మీరు గ్లోబ్ చూసినా కూడా, లేదంటే వరల్డ్ మ్యాప్ చూసా కూడా మొత్తం సీ అన్నీ కలిసే ఉంటాయి అనమాట. ఒక్కొక్క సీ వేరుగా, ఇంకో సీ వేరుగా, అన్నీ ఒకే కంబైన్డ్ అయి ఉంటాయి అనమాట. సో అదే అక్కడ అంటున్నారు చూడండి. సిన్స్ ఆల్ సీస్ ఇన్ ది వరల్డ్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్, ది సీ లెవెల్ అంటే ది టాప్ సర్ఫేస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈజ్ టేకెన్ టు బీ రఫ్లీ ది సేమ్. అంటే ఆ సీ లెవెల్ అనేది ఈక్వల్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారనుకోండి, ఇది సీ లెవెల్, ఇది సీ అనుకుందాం. ఇక్కడ ఈ పాయింట్ ఉంది, ఇది టాప్, ఇది హైయెస్ట్ అనమాట. దీన్ని సీ లెవెల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్లాస్లో వాటర్ తీసుకోండి, హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నారంటే మనము ఫుల్ గ్లాస్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తామా, లేకుంటే హాఫ్ గ్లాస్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తామా అంటే హాఫ్ నుంచి, వాటర్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి తీసుకుంటాం. అంటే అది సర్ఫేస్ అనమాట. దాన్ని సర్ఫేస్ అంటే ఇది ఎగ్జాంపుల్ ఊరికి చెప్తున్నా అంతే. సో అట్లా సర్ఫేస్ అనమాట. అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం హైట్ని అంటే సీ లెవెల్ బేస్ని, అంటే సీ యొక్క వాటర్ ఏ లెవెల్ ఉందో ఆ వాటర్ లెవెల్ నుంచి మనము క్యాలిక్యులేట్ చేస్తాం. లుక్ అట్ ది పిక్చర్ ఆఫ్ నింపూర్ విలేజ్ బిలో టు అండర్స్టాండ్ దిస్ ఐడియా. సో ఇక్కడ పిక్చర్ ఉంది కదా, దీన్ని చూస్తే నీకు ఐడియా వస్తుంది. చూడండి ఇక్కడ ఇది నింపూర్ విలేజ్. ఏ విలేజ్? నింపూర్ విలేజ్. హైట్స్ అండ్ నింపూర్ విలేజ్. ఇప్పుడు ఇది హిల్ అనమాట. ఇక్కడ ఉండేది నింపూర్ విలేజ్. ఇది నింపూర్ విలేజ్. ఇది టెంపుల్. దిస్ ఇస్ ద టెంపుల్ అండ్ దిస్ ఇస్ నింపూర్ విలేజ్. సో నౌ వీ హ్యావ్ టు క్యాల్కులేట్ what is the height of this Nimpur village. So already we have learned that we have to calculate height according to the sea level. ఇక్కడ చూడండి sea level, ఇక్కడ లైన్ నుంచి చూసారా, ఇది sea level అంటే దీన్ని 0 మీటర్స్ ఉంటుంది. సో ఈ 0 మీటర్స్ నుంచి 50 మీటర్స్ ఇది విలేజ్, నింపూర్ విలేజ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ ఎంత ఉంది అంటే 50 మీటర్స్ ఉంది. మళ్ళీ ఈ నింపూర్ విలేజ్ నుంచి ఈ టెంపుల్కి ఎంత హైట్ ఉంది? 50. దీని నుంచి దీనికి 50 ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది? 100 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 100. అదే ఇప్పుడు హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ది హిల్ ఏది అంటే 150 మీటర్స్. ఎక్కడ నుంచి? సీ లెవెల్ నుంచి 150 మీటర్స్ ఉంటుంది. ఇది చూడండి, హౌ మెనీ మీటర్స్ అబోవ్ సీ లెవెల్ ఈజ్ ద టెంపుల్. అంటే సీ లెవెల్ నుంచి టెంపుల్కి ఎన్ని మీటర్స్ ఉంది? ఇక్కడ నుంచి ఇది సీ లెవెల్ 0 అండ్ టెంపుల్ ఇక్కడ ఉంది. సో ఎన్ని మీటర్స్ ఉంది అంటే 100 మీటర్స్ ఉంది. హౌ మెనీ మీటర్స్? 100 మీటర్స్. హౌ మెనీ మీటర్స్ అబోవ్ సీ లెవెల్ ఈజ్ ద టాప్ ఆఫ్ ద హిల్. ఈ టాప్ ఆఫ్ ది హిల్, ఈ సీ లెవెల్ నుంచి టాప్ ఆఫ్ ది హిల్కు ఎన్ని మీటర్స్ ఉంది అంటే 150 మీటర్స్. సో ఐ హోప్ అండర్స్టూడ్. నెక్స్ట్ షోయింగ్ హైట్స్ ఆన్ ఏ మ్యాప్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము విలేజ్ ఫిజికల్ మ్యాప్ అంటే ఏమి. సో విలేజ్లో కానీ ఏదైనా పార్ట్ కానీ మనము హైట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా అని నేర్చుకున్నాము. ఇప్పుడు దాన్ని ఒకవేళ మ్యాప్గా వేస్తే, ఇంతకుముందు మనం పిక్చర్లు చూసాం అనుకుంటా. ఇది ఒక పిక్చరు, ఇది పిక్చర్. యాజ్ అ పిక్చర్ వీ హ్యావ్ సీన్ యాజ్ అ పిక్చర్స్. నౌ we are going to see these heights according to the maps. ఇప్పుడు మ్యాప్ బాగా చూద్దాం అనమాట. చూడండి, లుక్ అట్ ద మ్యాప్ ఆఫ్ నింపూర్ విలేజ్ ఏరియా గివెన్ హియర్. ఇది నింపూర్ విలేజ్ మ్యాప్ అనమాట. ఎలా ఉంటుంది మ్యాప్? ఫిగర్ 1.7 అన్నాడు. 1.7 ఫిగర్ ఆఫ్ నింపూర్ విలేజ్ షోయింగ్ హైట్స్. ఇవి హైట్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ మ్యాప్ గురించి మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఇది చూసి దాని దగ్గర మీకు ఐడియా వస్తుంది. చూడండి, కెన్ యూ సీ దట్ ది మ్యాప్ షోస్ 3 height zones ఇన్ ది మ్యాప్.
ఇక్కడ 3 హైట్ జోన్స్ చూపిస్తుంది. 3 అవునా కాదా? ఇవి చూడండి. 1 ఇక్కడ ఒక కలర్ ఉంది. యాక్చువల్లీ ఇది బ్లూ కలర్ అప్పటికి మనకు వాటర్ అనే ఉంటాం. దిస్ ఈస్ గ్రీన్ అండ్ దిస్ లైట్ ఆరెంజ్ అండ్ దిస్ ఈస్ బ్రౌన్ లైక్ దిస్ అనమాట. ఫస్ట్లీ ఏరియాస్ విచ్ ఆర్ బిట్వీన్ 0 మీటర్స్ హైట్ అండ్ 50 మీటర్స్ హైట్ అంటే మనం వాళ్ళు చెప్పుకున్నాం, ఇది సీ లెవెల్ అని చెప్పుకున్నాం. సీ లెవెల్ నుంచి ఇక్కడ నుంచి ఈ గ్రీన్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట. అంటే ఇదంతా 0 to 50 మీటర్స్ గ్రీక్ అండ్ ఫస్ట్ ఏరియా విచ్ ఆర్ బిట్వీన్ 0 మీటర్ హైట్ అండ్ 50 మీటర్ హైట్, ఇది 0 to 50, ఇది ఫస్ట్ ఏరియా అనమాట. నెక్స్ట్ ఏరియాస్ ఆర్ బిట్వీన్ 51 meters and 100 meters and then finally areas which are between 101 meters and 150 meters. అంటే ఇక్కడ నుంచి ఇది సీ లెవెల్ కదా, ఈ పాయింట్ ఉంది, ఇది సీ లెవెల్. ఇక్కడ నుంచి ఇక్కడికి 0 to 50 ఉంటుంది. ఈ 51 నుంచి ఇక్కడ వరకు ఈ ఏరియా ఇదంతా 51 నుంచి 100 వరకు ఉంటుంది. మళ్ళీ ఈ ఏరియా 101 నుంచి 150 వరకు ఉంటుంది. సేమ్ చూడండి, ఇక్కడ 0 to 50 గ్రీన్ కలర్లో ఉంది, ఇది మ్యాప్. అదే ఇక్కడ చూడండి 0 to 50 చూడండి, ఇది గ్రీన్ కలర్లో ఉంది. 50 to 100 లైట్ ఆరెంజ్ కలర్లో ఉంది. నెక్స్ట్ 100 to 150 బ్రౌన్ కలర్లో ఉంది. ఇక్కడ కూడా అలాగే చూడండి. సో ఇలా మ్యాప్ను మనం ఇలా వేస్తాం అనమాట. మీకు అర్థమైంది అనుకుంటాను ఇది. నెక్స్ట్ దస్ ఎనీ ప్లేస్ విచ్ ఫాల్స్ ఇన్ any of the height zones 51 to 100 meters will have a height which is above 50 meters but below 100 meters. ఒకవేళ ఏదైనా ఒక హైట్ 51 నుంచి 100కి 51 మీటర్స్ నుంచి 100 మీటర్స్ మధ్యలో ఉంది అంటే అది ఖచ్చితంగా 51 కంటే తక్కువ, 100 కంటే ఎక్కువ. 50 మీటర్స్ అబోవ్ 50 మీటర్స్ బట్ బిలో 100 మీటర్స్ అంటే 50 మీటర్స్ కంటే హైట్లోను 100 మీటర్స్ కంటే తక్కువలోనూ ఉంటుందన్నమాట. అంటే 51 to 100 మీటర్స్ ఏమైనా ఒక పాయింట్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది 50కి అబవ్ ఉంటుంది, 100కి బిలో అని ఉంటుంది. ఇది ఈ ఏరియా అంతా 50కి అబవ్, 100కి బిలో. ఇది 101 కదా, 101 నుంచి 150 ఇది వచ్చేసి మౌంటైన్స్, ఇది వచ్చేసి విలేజ్, టెంపుల్, దిస్ ఈజ్ విలేజ్, ఇలా అనమాట. హైట్స్ ఆర్ షోన్ ఇన్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ కలర్స్. హైట్స్ అనేది డిఫరెంట్ షేడ్స్లో చూపిస్తారు. ఇక్కడ చూసాం మనం, ఇక్కడ బ్లూ ఉంది, ఎందుకు, ఇది సీ లెవెల్. నెక్స్ట్ దిస్ ఈజ్ ద విలేజ్ అండ్ దిస్ ఈజ్ టెంపుల్ ఏరియా అండ్ దిస్ ఈజ్ హైయెస్ట్ పాయింట్, హిల్ పాయింట్, హైయెస్ట్ హిల్ పాయింట్. లైక్ దిస్ వీ కెన్ షో దెమ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్. ఇది చూడండి, గ్రీన్ కలర్ 0 to 50 meters గ్రీన్, 0 to 50 meters and 51 to 100 meters. This is 51 to 100 meters and 101 to 150, 101 to 150 meters like that. Look at the map of Nimpur showing heights. What is the color given to the area adjacent to the sea? అంటే ఈ నింపూర్ విలేజ్ చూసి అందులో వాట్ ఈస్ ద కలర్ గివెన్ టు ది ఏరియా అడ్జసెంట్ టు ది సీ, సీకి దగ్గరగా ఉన్న కలర్ ఏది అని. ఈ సీకి అడ్జసెంట్ సైడ్ ఏది, ఈ సీ అంటే ఇది ఇక్కడ ఉంది, దీనికి అడ్జసెంట్ సైడ్ అంటే దీనికి ఆనుకోండి ఏది, ఇది అంటే ఏ కలర్, ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద కలర్ గివెన్ టు ది హైయెస్ట్ రీజియన్ ఇన్ దిస్ మ్యాప్. ఈ మ్యాప్లో హైయెస్ట్ రీజియన్ ఏది, ఇది, దానికి ఏ కలర్ ఇచ్చినారు, బ్రౌన్ కలర్ ఇచ్చారనమాట. అది ఎక్కడ అంటున్నాడు. నెక్స్ట్ Now look at the physical map of Andhra Pradesh in your atlas or wall map. సో ఇప్పుడు మీరు ఇక్కడ మీకు అది చిన్న హోంవర్క్ లాగా ఇస్తున్నాను. ఏమంటే మీ దగ్గర మ్యాప్స్ ఏమన్నా ఉంటే, లేదు అంటే ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకుని గూగుల్లో పోయి పిక్చర్స్ డౌన్లోడ్ చేసినా వస్తుంది. అకార్డింగ్ టు ఏది ఫిజికల్ మ్యాప్, నాట్ పొలిటికల్ మ్యాప్ అండ్ నాట్ రూట్ మ్యాప్, నాట్ రివర్ మ్యాప్, దిస్ ఇస్ ఫిజికల్ మ్యాప్. ఇది సపరేట్గా ఉంటుంది ఫిజికల్ మ్యాప్ అనేసి. ఆ ఫిజికల్ మ్యాప్ ఒక్క నిమిషం నేను చూపిస్తాను, ఫిజికల్ మ్యాప్ ఎలా ఉంటుంది అనేది. ఇది చూడండి, ఇలా ఫిజికల్ అని రాసింటారు అనమాట, ఫిజికల్ అని రాసింటారు.
సో ప్రతి మ్యాప్ కావాలంటే మీరు గమనించండి, మీ దగ్గర ఏమైనా మ్యాప్స్ ఉంటే చూడండి, ఖచ్చితంగా దానికి పైన ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇండియా కావచ్చు, ఏదైనా కావచ్చు, కింద మ్యాప్ పేరు ఉంటుంది. ఫిజికల్ మ్యాప్ అని, లేకపోతే పొలిటికల్ మ్యాప్ అని ఇలా ఉంటుందన్నమాట. ఇది చూడండి, ఇది ఫిజికల్ మ్యాప్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కొన్ని కలర్స్ ఉంటాయని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఆంధ్ర మ్యాప్. ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో వచ్చేసి ఈ ఫిజికల్ మ్యాప్లో కలర్స్ ఉంటాయి. ఇవేమి అంటే సీ లెవెల్ నుంచి ఏవేవి ఏ హైట్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ 0 to 150 అంటే సీ లెవెల్ నుంచి 150. వీటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ కలర్స్ అన్నీ ఉంటాయి. ఏ ఏరియా ఏ హైట్స్లో ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. ఇలా ఉంటుందన్నమాట ఫిజికల్ మ్యాప్ అని ఇలా రాసింటారు. సో దీన్ని బేస్ చేసుకొని మీరు కనుక్కోవాలి. చూడండి, ఫైండ్ అవుట్ ది రేంజెస్ ఆఫ్ హైట్స్ అండ్ కలర్స్ ఫర్ దిస్ ప్లేసెస్ గివెన్ బిలో బై రీడింగ్ ది ఇండెక్స్ అండ్ ఫిల్ ది టేబుల్ బిలో. అంటే ఇవి చూసి దీన్ని బేస్ చేసుకొని మీరు ఫిజికల్ మ్యాప్ చూసి ఇవి ఏవేవి ఏ హైట్లో ఉంటాయి మీరు రాయాలి. విజయవాడ ఏ హైట్ నుంచి ఏ హైట్ వరకు ఎన్ని మీటర్స్ అంటే 0 to 50, 0 to అక్కడ హైట్స్ ఉంటాయన్నమాట. ఆ ఫిజికల్ మ్యాప్లోనే ఈ విజయవాడ గురించి, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు ఇలా ఉంటాయన్నమాట. వీటిని బేస్ చేసుకొని ఏవేవి ఏ హైట్లో ఉంటాయి దానికి ఏ కలర్ ఇచ్చింటారు. విజయవాడ అనేది ఏ హైట్ నుంచి ఏ హైట్ వరకు ఉంది దాని కలర్ ఏమి, విశాఖపట్నం ఏ హైట్ నుంచి ఏ హైట్లో ఉంది దాని కలర్ ఏమి, అనంతపురం ఏ హైట్ నుంచి ఏ హైట్లో ఉంది దాని కలర్ ఏమి. ఈ కలర్స్ అన్నీ అందులో ఉంటాయి. మీరు చూసే ఫిజికల్ మ్యాప్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఉండొచ్చు. బట్ దాని ఆ కలర్నే వేయండి, అందరూ ఈక్వల్గా రావడం లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడతారు. కాబట్టి మీరు చూసిన దాంట్లో ఏ కలర్ ఉంది అది మీరు ఇక్కడ ఫిల్ చేయండి, పెన్సిల్తో ఫిల్ చేయండి. ఒకవేళ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేకపోతే రఫ్లో రాసి పెట్టుకోనండి. ఈ వీడియోలో ఎలా కనపడుతుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని రఫ్లో రాసి పెట్టుకోండి. బుక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం అనమాట. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ది హైట్ ఆఫ్ ఫ్యూ ఇండియన్ సిటీస్. ఇంతేకాకుండా ఆ ఫిజికల్ మ్యాప్, ఇప్పుడు ఇండియా మ్యాప్, ఇంతకుముందు మనం ఆంధ్రప్రదేశ్ మ్యాప్ తీసుకున్నాము. ఇండియా మ్యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇండియా మ్యాప్లో హైయెస్ట్ సిటీస్ హైట్స్ ఏ సిటీస్ హైట్స్లో ఉన్నాయి అక్కడ కూడా మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, ఇంతకు చెప్పినాం. ఇలా కలర్స్ ఉంటాయి కాబట్టి ఫిజికల్ మ్యాప్లో ఇలాంటి కలర్స్ ఉంటాయి కాబట్టి ఈ కలర్స్ బేస్ చేసుకొని మనము ఇండియా మ్యాప్ కూడా చూడొచ్చు. ఫైండ్ అవుట్ ది హైట్ ఆఫ్ ఫ్యూ సిటీస్ అరౌండ్ ది వరల్డ్ బై యూజింగ్ అట్లాస్ యూజ్ చేసుకొని కూడా కొన్ని వరల్డ్లో ఉన్న సిటీస్ కూడా తెలుసుకోవచ్చు అని చెప్పారు. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే మళ్ళీ కాబట్టి మనం చూద్దాం. ప్రస్తుతానికైతే ఇవి బేస్ చేసుకోండి అనమాట. ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్, contour lines. Now we are going to learn about contour lines. A contour is a line joining the places with equal heights. కాంటూర్ లైన్స్ అనేటివి ఏమంటే ఇవి ఒక్కొక్క ప్లేస్ని ఒకే హైట్లో ఉండేవాటి జాయిన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 0 to 50 meters, 50 to 100, 100 to 150 అంటే ఈ లైన్ ఈ రెండింటిని కాంటూర్ లైన్స్ అంటారు. ఇది కాంటూర్ లైన్. సో దీస్ ఆర్ కాల్డ్ కాంటూర్ లైన్స్ ఉన్నాయి కదండి, వీటిని కాంటూర్ లైన్స్ అని అంటారు. ఇవి ఏం చేస్తారు చూద్దాం. ఆన్ ది మ్యాప్ ఆఫ్ నింపూర్ యూ వుడ్ హ్యావ్ సీన్ దట్ there is a line passing through the village. This is the 50 meters contour line. ఇక్కడ మీరు విలేజ్లో 50 meters దగ్గర విలేజ్ దగ్గర ఒక లైన్ పోతుంది. మీరు చూసారంటే ఈ లైన్. సో ఈ లైన్ ఏమంటామంటే మనము కాంటూర్ లైన్ అని అంటాం. ఆల్ ప్లేసెస్ ఆన్ దిస్ లైన్ విల్ హ్యావ్ ది సేమ్ హైట్స్ ఆఫ్ 50 meters. అంటే ఇవన్నీ ఈ లైన్స్ ఒక్కొక్క దానికి 50 meters. చూడండి, ఇక్కడ 100 meters అంటే 50 నుంచి 100 అంటే 100 minus 50 50 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 50 meters, ఇక్కడ నుంచి ఇక్కడికి 50 meters. ఒక్కొక్క లైన్కి 50 meters గ్యాప్. దీన్ని బేస్ చేసుకొని ఇది ఎగ్జాంపుల్ మాత్రం ఇచ్చారు. సో అది మనం ఒరిజినల్గా చూడాలంటే అది డిపెండ్స్, అది ఎలా ఉంటుందో మళ్ళీ నేను నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఈ లైన్కి అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 50 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్గా అయితే 100. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 50, ఇక్కడ నుంచి ఇక్కడికి 50, ఇక్కడ నుంచి 50, ఇంకా ఇది పెద్దగా ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 50 అంటే 200 వచ్చిండేది అనమాట. ఇలా కాంటూర్ లైన్స్ ఇక్కడ 50 50 అనేటివి ఉన్నాయన్నమాట. నెక్స్ట్, contour lines will be in
ఇర్రెగ్యులర్ షేప్ డిపెండింగ్ అపాన్ ది ల్యాండ్ ఫామ్. ఇవి ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి ఈ లైన్స్ అనేటివి ఖచ్చితంగా ఇదే హైట్, అంటే ఇక్కడ 50 ఏదైతే ఇంతకుముందు చెప్పాం కదా 50 అని లేకుండా అది ఇర్రెగ్యులర్, కొన్ని ఎక్కువ ఉండొచ్చు, కొన్ని తక్కువ ఉండొచ్చు అని అనమాట. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా డిఫరెంట్ ఇర్రెగ్యులర్ షేప్స్ కూడా ఉంటాయి. దీస్ కెనాట్ కట్ విత్ ఈచ్ అదర్. ఇవి ఒకదాన్ని ఒకటి కట్ చేయవు, అంటే ఒకదాన్ని ఒకటి కట్ చేసుకో, ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకో. చూడండి దీన్ని, ఇది ఎలాగ ఉంది, దీన్ని కలిసి కలవదు ఎక్కడ కానీ. ఈ లైన్ ఇలాగే పోతుంది, ఈ లైన్ ఇలాగే పోతుంది, ఈ లైన్ ఇలాగే. ఎక్కడ కానీ ఏ టూ లైన్స్ అనేటివి ఎక్కడ కూడా కలవు, ఎక్కడ కట్ కావు అని అంటున్నాను అనమాట. నెక్స్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కాంటూర్ లైన్స్ విల్ డిపెండ్ అపాన్ ది ల్యాండ్స్కేప్. ఈ డిస్టెన్స్, ఈ టూ లైన్స్ డిస్టెన్స్ చూస్తారా, ఈ డిస్టెన్స్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే ఆ ఏరియాలో ఉన్న ల్యాండ్ ఫామ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది జస్ట్ ఊరికే మనం ఎందుకు చెప్పాను, ఊరికే ఎగ్జాంపుల్ లాగా. మనం తీసుకునే ల్యాండ్ ఫామ్స్ ఎలాంటివైతే ఉన్నాయో ఆ ల్యాండ్ ఫామ్స్ బేస్ చేసుకొని ఈ లైన్స్, ఈ కాంటూర్ లైన్స్ డిపెండ్ అయి ఉంటాయన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ది ల్యాండ్ హ్యాజ్ అ స్టీప్ క్లైమ్ దెన్ ది కాంటూర్ లైన్స్ విల్ బి నియర్ టు ఈచ్ అదర్. స్టీప్ అంటే ఇలా క్రాస్గా ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారంటే మీరు ఇలా ఉంటాయన్నమాట, ఇలా స్టీప్, ఇలా ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఈ లైన్స్ అనేటివి ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, ఈ లైన్స్ ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. స్టీప్, ఇక్కడ చూడండి జెంటిల్ స్లోప్ అంటే కొంచెం క్రాస్గా ఉంటుంది. స్టీప్ అంటే మనము నిటారుగా అంటాం కదా. ఇప్పుడు సమ్ హిల్స్ ఇలా ఉంటాయి, కొన్ని ఇలా ఉంటాయి. స్లోప్ స్టీప్ అంటారు, ఇట్లా స్లోప్స్ అనమాట, డిపెండ్స్ అనమాట. ఇలా కొన్ని మనము చెప్పిన కొన్ని కొండలు మనం ఎక్కలేము, అది ఎక్కితే నిటారుగా ఉంది, స్ట్రైట్గా ఉన్నాయని. సో స్ట్రైట్గా ఉన్న వాటికి స్టీప్ అంటాం అనమాట. స్ట్రైట్గా ఉన్న వాటిని మనము ఒకవేళ లైన్స్ ఇలా కట్ చేసినామంటే, ఈ కాంటూర్ లైన్స్ కట్ చేసినామంటే ఆ లైన్స్ మనకు ఎలా కనపడతాయి, దగ్గరగా ఉంటాయి. అదే లైట్గా స్లోప్గా అంటే మనము కొన్ని కొండలు ఎక్కగలవి, ఎక్కగలిగే కొండలు మనం డివైడ్ చేసినా కూడా అవి మనకి ఎలా అంటే కొంచెం దూరంగా కట్ అవుతాయి, ఇట్లా కనబడతాయి. అదే మనం స్టీప్ అయితే మనము ఇట్లా చిన్న పాయింట్స్ చూసారా దగ్గరగా అన్నట్లే అనిపిస్తాయి అనమాట. దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నా పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను చెప్తాను అనమాట, ఇంకా క్లియర్గా చెప్తాను. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లైన్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద ల్యాండ్ హ్యాజ్ ఎ స్టీప్ క్లైమ్ దెన్ ది కాంటూర్ లైన్స్ విల్ బీ నియర్ టు ఈచ్ అదర్. ఒకవేళ ఆ ల్యాండ్, మనం ఏ ల్యాండ్ అయితే క్యాలిక్యులేట్ చేస్తామో ఆ ల్యాండ్ స్టీప్ అయితే అక్కడున్న లైన్స్ దగ్గరగా ఉంటాయి. చూడండి, మనం చెప్పినాం స్టీప్ అంటే స్లోప్గా అని చెప్పినాం. ఇట్లా ఎక్కడానికి కష్టంగా ఉన్న వాటి లైన్స్ ఎలా ఉంటాయంటే ఇలా దగ్గరగా ఉంటాయి. ఒకవేళ మనం డివైడ్ చేస్తే వీటిలాగా ఈ లైన్స్ లాగా డివైడ్ చేస్తే అవి దగ్గరగా ఉంటాయి. ఈ లైన్ బాగా ఇంపార్టెంట్. ఇఫ్ ద ల్యాండ్ హ్యాజ్ ఎ స్టీప్ క్లైమ్ దెన్ ది కాంటూర్ లైన్స్ విల్ బి నియర్ టు ఈచ్ అదర్. ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ జెంటిల్ దెన్ ద కాంటూర్ లైన్స్ విల్ బి క్వైట్ ఫేర్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో లైట్గా జెంటిల్గా మనము ఎక్కగలము అనుకున్న వాటివి అయితే ఎలా ఉంటాయంటే ఇలా లైన్స్ దూరంగా ఉంటాయి. చూడండి, ఈ లైన్కి డిఫరెన్స్ చూడండి, దూరంగా చూడండి. ఈ లైన్ అదే ఇక్కడ చూడండి స్టీప్గా ఉండి చూడండి, లైన్స్ అన్నీ దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఇలా సో ఏమన్నాడు, ఇఫ్ ద ల్యాండ్ హ్యాజ్ ఎ స్టీప్ క్లైమ్ దెన్ ది కాంటూర్ లైన్స్ విల్ బి నియర్ టు ఈచ్ అదర్. ఇఫ్ ది స్లోప్ ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ జెంటిల్ దెన్ ద కాంటూర్ లైన్ విల్ బి క్వైట్ ఫేర్ ఫ్రమ్ ది ఈచ్ అదర్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రం ఒకవేళ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు నేర్చుకోవాలనుకుంటే టెక్స్ట్ బుక్ ఉంటే పర్లేదు, టెక్స్ట్ బుక్ లేదనుకుంటే ఈ వీడియోని ఇక్కడ పాస్ చేసి ఇది పాయింట్స్గా రాసుకోండి అనమాట. నెక్స్ట్, ఓకే, ఇంతవరకు మనము మ్యాప్స్ గురించి చెప్పుకుంటాం కదా. అసలు
ఈ యూజ్ ఆఫ్ మ్యాప్స్ షోయింగ్ హైట్స్, ఈ హైట్స్ని షో చేయడానికి మ్యాప్స్కి సంబంధం ఏమి, ఎందుకు ఈ హైట్స్ కోసం మ్యాప్స్ కోసం హైట్స్ అనేది ఎందుకు వాడతాము అంటే చూడండి. దీస్ మ్యాప్స్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ది టెర్రైన్ అంటే నివాస స్థలము లేకుంటే ప్లేస్ అంటాం. ఒక ప్లేస్ ఎలాంటిది అంటే అది ప్లెయినా, మౌంటైనా, ప్లాట్యూనా, ఆ ఏరియా ఎలాంటిది, దాని ల్యాండ్ ఫామ్ తెలుసుకోవాలనుకుంటే మనకి ఈ మ్యాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాప్స్ని బేస్ చేసుకొని మనం అది ల్యాండ్ ఫామ్స్ ఆఫ్ దట్ ప్లేస్ మనము తెలుసుకోగలం అన్నమాట. సో వేర్ ద మౌంటైన్స్ ఆర్ అంటే ఈ మ్యాప్ వల్ల మౌంటైన్స్ ఎక్కడున్నాయి, వేర్ ద వ్యాలీస్ ఎక్కడున్నాయి, ఇలాంటివన్నీ మనము ఈ మ్యాప్స్ బేస్ చేసుకొని అసలు ఈ మ్యాప్స్కి ఈ మౌంటైన్స్కి సంబంధమే. అసలు ఈ మ్యాప్స్లో మౌంటైన్స్ మనం ఎందుకు చూడాలి, అసలు మౌంటైన్స్ వల్ల ఉపయోగాలు ఏమో ఇప్పుడు తెలుసుకుందాం. ఇఫ్ యూ లుక్ అట్ ద ఫిజికల్ మ్యాప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మనం వాళ్ళు చెప్పుకున్నాం ఫిజికల్ మ్యాప్ అని. ఫిజికల్ మ్యాప్ ఆంధ్రప్రదేశ్ చూసారంటే యూ కెన్ ఐడెంటిఫై ద కోస్టల్ ప్లెయిన్స్ దట్ రన్ అలాంగ్ ది కోస్టల్ ఆఫ్ ది బే ఆఫ్ బెంగాల్. మీరు మ్యాప్ని చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చూసానండి, ఈ ఆంధ్ర మ్యాప్ ఫిజికల్ మ్యాప్ చూసారంటే ఈ ఏరియా ఇక్కడ నుంచి చూసారా బే ఆఫ్ బెంగాల్, ఇదంతా ఈ ప్లేస్ని చూసారా, ఈ ప్లేస్ అంతా కోస్టల్ ఏరియాస్ అంటే ఇదంతా వాటర్, ఇదంతా బే ఆఫ్ బెంగాల్, ఈ బే ఆఫ్ బెంగాల్ ఈ వాటర్ ఏ ప్లేస్లో అయితే టచ్ చేస్తున్నాయో ఇవన్నీ వచ్చేసి కోస్టల్ ఏరియాస్ అంటారు. కోస్టల్ ప్లెయిన్స్ అని కూడా అంటారు అనమాట. ఇవన్నీ అనమాట. ఎందుకు ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంది కాబట్టి అదే అతను అంటున్నాడు. అంటే మీరు కోస్టల్ ప్లెయిన్స్ దట్ రన్ అలాంగ్ ది కోస్ట్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్, ఇవన్నీ బే ఆఫ్ బెంగాల్ కోస్టల్ ఏరియాలో ఇవన్నీ ఇలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉంటాయి. వీటి వల్ల ఉపయోగం ఏమో చూసుకుందాం. ఇఫ్ యు ట్రావెల్ వెస్ట్ వర్డ్స్ ఫ్రమ్ ది కోస్ట్ నుంచి వెస్ట్ వర్డ్స్ అంటే ఇది ఈస్ట్ అని చెప్పుకున్నాం కదా, ఇది వెస్ట్. సో ఈ కోస్టల్ నుంచి వెస్ట్ వర్డ్స్ ఇలా వెస్ట్ అంటే ఇట్లా కదా, ఇది ఈస్ట్ ఇది వెస్ట్ అంటే మనం ఇలా వెళ్ళామంటే వెస్ట్ వర్డ్స్ వాట్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ ది కోస్ట్ యూ విల్ రీచ్ హిల్స్ విచ్ ఫ్రమ్ ది ఎస్కార్ప్మెంట్స్ టు ది ప్లాట్యూ రీజియన్. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇలా ఇక్కడ నుంచి ఇలా ఈ కోస్టల్ ఏరియాలో పంటలు బాగా పండుతాయి కదా, ప్లెయిన్ ఎక్కువ ఉంటుంది. ప్లెయిన్ ఏరియా మనము ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇవన్నీ చూసామంటే మీకు ఐడియా వస్తుంది. సో దీని నుంచి మనము వెస్ట్ వర్డ్స్ ఇలా పోతున్నామంటే మెల్లమెల్లగా ఏమవుతుందంటే ఇక్కడ ఎస్కార్ప్మెంట్స్ అనేసి ప్లాట్యూస్ కూడా అంటారు అనమాట. టు ది ప్లాట్యూ రీజియన్. ది ప్లాట్యూ రీజియన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కట్ బై మెనీ రివర్స్ లైక్ ది కృష్ణా అండ్ ది గోదావరి. ప్లాట్యూ రీజియన్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే ఇప్పుడు మనం ప్లెయిన్ ఏరియా ఉన్నాయి, ప్లెయిన్ ఏరియా నుంచి వాటర్ పోతుంటే వాటర్ పోయి కొన్ని ఏరియాలు అంటే కోసేస్తాయి, అంటే దారులంతా కోస్తుంది. మీరు అంటే ఏమైనా ఇక్కడ నదులు కావండి చూడండి, నదులని లేకుంటే చెరువుల్ని చూసారంటే ఆ చెరువు దేనైతే ఏ రాయినైతే టచ్ చేసి ఉంటుందో ఆ రాయి కొంచెం రాసుకుంటా రాయి కట్ అవుతూ వస్తుంది అనమాట. విచ్ ఫామ్ డీప్ అండ్ బ్రాడ్ వ్యాలీస్ ఇన్ దేమ్. అలా కోసుకుంటూ పోవడం వల్ల మధ్యలో ఏమైపోతుంటే వ్యాలీస్ ఒక లోయలాగా తయారైపోతుంది అనమాట. వాటిని వ్యాలీస్ అని అంటాం. మ్యాప్ షోయింగ్ హైట్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ వెన్ రోడ్స్ ఆర్ డ్యామ్స్ హ్యావ్ టు బీ కన్స్ట్రక్టెడ్. ఈ మ్యాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు మ్యాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దేని విషయంలో, ఈ హైట్స్ రోడ్స్ని డ్యామ్స్ని వీటి మనం కట్టాలనుకో, రోడ్లు కట్టాలన్నా డ్యామ్లు కట్టాలన్నా ఈ మ్యాప్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మ్యాప్స్ షోయింగ్ హైట్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ వెన్ రోడ్స్ ఆర్ డ్యామ్స్ హ్యావ్ టు బీ కన్స్ట్రక్టెడ్. ఇఫ్ యూ హ్యావ్ టు లే రోడ్స్ ఇన్ అన్ అండులేటింగ్ రీజియన్. ఒకవేళ ఏదైనా ఒక ఏరియాలో ఒక ప్లేస్లో మనం రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే between two places such maps help us in deciding the route to taken by the road. ఏ రూట్లో మనము ఆ రోడ్ని కన్స్ట్రక్ట్ చేయాలి, ఏ రూట్లో ఆ రోడ్ను కన్స్ట్రక్ట్ చేయాలి, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, అసలు అలా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుంది, అక్కడ ఏమైనా మౌంటైన్స్ ఉన్నాయా, అక్కడ ఏమైనా వ్యాలీ ఉందా అని మనం తెలుసుకోవడానికి ఈ మ్యాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట.
Similarly, when dams are planned, it is necessary to know how much land will be submerged by the water of the dam. ఒకవేళ మనం ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తాం. మ్యాక్సిమం డ్యామ్స్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు? ఈ నదులపైన, సముద్రాలపైన కన్స్ట్రక్ట్ చేస్తారు. అలా కన్స్ట్రక్ట్ చేసే ముందర ఈ డ్యామ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఈ డ్యామ్స్ అనేటివి ఒకవేళ మనం కన్స్ట్రక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఫ్లడ్స్ కానీ ఏవైనా వచ్చినాయంటే ఈ డ్యామ్ ఎంతవరకు మునుగుతుంది, అసలు మొత్తానికి మునిగిపోతుందా, లేకపోతే ఎంతవరకు సబ్మెర్జింగ్ అంటే మునిగిపోవడం, ఎంతవరకు మునుగుతుంది, ఎంతవరకు ఆ డ్యామ్ నీళ్ళలోకి డ్యామ్ ఎంతవరకు పోతుంది అని మనం తెలుసుకోవాలంటే మనకు ఖచ్చితంగా ఈ మ్యాప్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఈ విలేజ్ ఉంది కదా, ఈ ముందర ఈ విలేజ్ నింపూర్ విలేజ్ అనేది ఉంది. ఆ నింపూర్ విలేజ్ నుంచి సీ లెవెల్ ఇవన్నీ తెలుసుకున్నాం, ఎంత హైట్ ఉంది. ఈ సీ లెవెల్ని బేస్ చేసుకొని ఇక్కడ మనము ఈ డ్యామ్స్ అనేటివి మనం బిల్డ్ చేసుకుంటాం అన్నమాట. చూడండి, లుక్ అట్ ది ఫిగర్ 1.6 and 1.7 and tell whether Nimpur would be submerged if sea waters were to flood up to 30 meters. అంటే ఒకవేళ ఈ 1.6 1.7 చూడమన్నారు, ఇది 1.6, ఇది ఒకసారి చూడమన్నాడు. ఇక్కడ వాటర్ ఉన్నాయి, ఈ విలేజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 50 meters అని ఉంది. అది ఇక్కడ 1.7 ఉంది, ఇక్కడ కూడా అంతే. ఈ వాటర్ 0 to 50 ఇక్కడ నుంచి ఇక్కడికి 50 అయింది. సో దీన్ని చూసి ఒకవేళ వాటర్ అనేది వాడు ఏమంటున్నాడు, ఒకవేళ వాటర్ 30 meters వరకు ఈ ఏరియా సబ్మర్జ్ అయిందంటే, ఆ నింపూర్ విలేజ్ సబ్మెర్జ్ అయితే ఆ నింపూర్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? నింపూర్ మునుగుతుందా మునగదా? ఇప్పుడు ఈ సీ లెవెల్ వచ్చేసి 0 నుంచి 50 metersలో విలేజ్ ఉంది, అంటే హైట్ సీ లెవెల్ నుంచి 50 meters హైట్లో ఈ నింపూర్ విలేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీ లెవెల్ పెరిగి ఈ వర్షాలు ఎక్కువ పడి వరదలు వచ్చి ఈ సీ లెవెల్ 30 meters హైట్ వచ్చినాయి, వాటర్ 30 meters హైట్ వచ్చినాయంటే అప్పుడు మనకు నింపూర్ విలేజ్ అనేది సబ్మెర్జింగ్ మునుగుతుందా మునగదా? మునగదు. ఎందుకంటే ఇది ఎంత హైట్ పెరిగింది? 30 meters, బట్ అది ఉండేది ఎంత ఏ హైట్లో? 50 meters, అంటే ఇంకా 20 meters మిగిలే ఉంటుంది. సో ఇది మెర్జ్ కాదు. నెక్స్ట్, లుక్ అట్ ఫిగర్ 1.8 అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. 1.8 ఇది 1.8. ఈ ఫిగర్ బాగా చూడమన్నట్టు. ఇక్కడ ఏముంది? లైట్ బ్లూ కలర్, ఇక్కడ లైట్ బ్లూ కనబడుతుంది కదా, లైట్ బ్లూ. ఇదేంది? 0 to 20 meters. ఇదేమి 0 to 20 meters. అండ్ దిస్ కలర్ ఈ లైట్ ఎల్లో, ఇది లైట్ ఎల్లో 21 to 30 meters. ఇది ఎంత ఉందంట? 21 to 30 meters ఉంది. నెక్స్ట్ 31 to 40 meters. 31 to 40 meters ఈ కలర్, అంటే ఇది ఈ మిడిల్ ఉంది కదా, ఇది 31 to 40. అండ్ లాస్ట్ వన్ 41 to 50 meters. ఇది ఉంది కదా, ఇది 41 to 50 meters అనమాట. ఇప్పుడు బాగా చూసారు కదా. ఇప్పుడు చూడండి, ది హైట్ ఆఫ్ ద లోయెస్ట్ ల్యాండ్ ఈజ్ బిట్వీన్ డాష్ మీటర్స్ అండ్ డాష్ మీటర్స్. ఇందులో లోయెస్ట్ పార్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? లోయెస్ట్ ల్యాండ్ ఏది? 0 to 20. ద height of the lowest land is between dash meters and dash meters. దీంట్లో లోయెస్ట్ ల్యాండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే 0 to 20 meters లోయెస్ట్ ఇది. నెక్స్ట్, దేర్ ఆర్ 2 high points in this map. వాట్ ఆర్ దేర్ హైట్స్? హై పాయింట్, ఇందులో హై పాయింట్స్, హైయెస్ట్ కాదండి, హై వేరు, హైయెస్ట్ వేరు. హైయెస్ట్ అంటే అన్నిటికంటే పెద్ద, హై పాయింట్స్ అంటే వీటికంటే కొంచెం పెద్దది. ఇవి కదా హై పాయింట్స్, ఇవి హైయెస్ట్, ఇవి హై పాయింట్స్. ఇక్కడ నుంచి 31 to 40 ఇవి హై పాయింట్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, మార్క్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ది రివర్. ఏ ప్లేస్ నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి పోతుందా, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుందా? బాగా ఆలోచించాలంటే 0 to 20. ఇవి వచ్చేసి లైట్ బ్లూ వచ్చి 0 to 20 అన్నాడు, అంటే 0 to 20. ఇది 21 to 30.
ఇది 21 to 30 అంటే 0 to 20 కంటే 21 to 30 హైట్లో ఉంటుంది. 0 కంటే 30 పెద్దదే కాబట్టి ఇది హైట్ ఉంటుంది. అంటే ఇక్కడ 0 ఇది ఉంది అంటే ఇక్కడ నుంచి వస్తుంది వాటర్. సో ఇది ఈస్ట్ సైడ్ అంటే నార్త్ ఈస్ట్, ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇది నార్త్ ఈస్ట్. ఈ సైడ్ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. మార్క్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ది రివర్ ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది, నుంచి ఇలా ఫ్లో అవుతుంది అనమాట. నార్త్ నుంచి సౌత్కి ఇలా ఫ్లో అవుతుంది. నెక్స్ట్ మీన్ సీ లెవెల్. వాట్ ఈజ్ మెన్ బై మీన్ సీ లెవెల్ తెలుసుకున్నాం. మీన్ సీ లెవెల్, దేర్ ఆర్ హై టైడ్స్ అండ్ లో టైడ్స్ అండ్ లెవెల్ ఆఫ్ ది సీ. సముద్రంలో టైడ్స్ అంటే అలలు ఒకసారి పెరుగుతాయి, ఒకసారి అలలు ఎగురుతూ ఉంటాయి, పెరుగుతూ తగ్గుతూ ఇట్లా ఉంటాయి. ఒకసారి హైయెస్ట్ వస్తాయి, ఒకసారి లో వస్తాయి, ఇలా వస్తాయి అన్నమాట. అండ్ దే నెవర్ స్టాండ్ స్టిల్. ఇప్పుడు కానీ సముద్రం ఒకే లెవెల్లో సైలెంట్గా ఉంటుంది. ఒకసారి ఆటిపోట్లు అంటారు, అలలు వస్తూ ఉంటాయి, మళ్ళీ అలలు మళ్ళీ వెనక్కి పోతుంటాయి, ముందరకు వస్తాయి, ఇలా వస్తుంటాయి అన్నమాట. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ ఫెనామినన్, దీనివల్ల ది లెవెల్ ఆఫ్ ద సీ కీప్స్ ఆన్ ఎయిదర్ రైజింగ్ ఆర్ ఫాలింగ్. అది లెవెల్ పెరుగుతూ ఉండొచ్చు, తగ్గుతూ ఉండొచ్చు. మనం కరెక్ట్గా కాన్స్టెంట్గా అని చెప్పలేము. మనం కాన్స్టెంట్గా, ఎందుకంటే అలలు అనేవి ఒకసారి ముందరకు వస్తాయి, వెనక్కి వస్తాయి, ఒకసారి పైకి ఎగురుతుంటాయి, మళ్ళీ కింద పడుతుంటాయి. కరెక్ట్గా మనం సీ లెవెల్ని క్యాలిక్యులేట్ చేసి కాదనమాట. విచ్ ఆఫ్ దీస్ హైట్స్ డూ వీ టేక్ యాజ్ ద సీ లెవెల్ ఆర్ 0 meters హైట్. ఇలా ఉన్నప్పుడు అసలు మనం 0 metersగా తీసుకోవాల్సి వస్తుంది అంటే, ఇన్ ఆర్డర్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ది లెవెల్ ఆఫ్ ది సీ ఈజ్ కేర్ఫుల్లీ మెజర్డ్ అట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్. అంటే గ్యాప్ వస్తుంది, పైకి ఎగిరేకి కొన్ని అలలు ఎగిరినప్పుడు ఎంత హైట్ ఉందో, మళ్ళీ పడినప్పుడు ఏ హైట్కి పడుతుంది, ఇలా కేర్ఫుల్గా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఇలా క్యాలిక్యులేట్ చేసి అండ్ ద మీన్ లెవెల్ ఆఫ్ దిస్ సీ ఈజ్ క్యాలిక్యులేటెడ్. మీన్ లెవెల్ సరాసరి లేకపోతే సగటు అంటారు. సో ఆ లెవెల్ ఎంత హైట్, ఇంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత హైట్ పెరిగింది, మళ్ళీ ఎంత తగ్గింది, అవన్నీ క్యాలిక్యులేట్ చేసి దాన్ని బేస్ చేసుకొని అందులో ఉంచి ఒక మీన్ లెవెల్, ఒక సగటు అనేది ఆ సగటును మనము 0 metersగా తీసుకుంటాం అనమాట. ఓవర్ ఏ పీరియడ్ సైంటిస్ట్ అబ్జర్వ్ ది హై అండ్ లో లెవెల్స్ ఆఫ్ ద సీ అండ్ దే హ్యావ్ కమ్ టు వన్ క్యాలిక్యులేటెడ్ యావరేజ్ లెవెల్. అంటే ఇది హై లెవెల్ వాటర్, హై లెవెల్ తీసుకుంటారు, లో లెవెల్, ఈ రెండు మీనింగ్ అంటారు. అంటే మీన్ అంటే సగటు, సరాసరి అంటారు. ఆ మీన్ అనేది క్యాలిక్యులేట్ చేసి విచ్ ఈజ్ నోన్ యాజ్ మీన్ సీ లెవెల్, దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఆ వచ్చిన లెవెల్ని మనము 0గా క్యాలిక్యులేట్ చేసి దాన్ని మీన్ సీ లెవెల్, దాన్ని MSL అని అంటారనమాట. MSL. సో మీన్ సీ లెవెల్ అంటే ఏమంటే, ఇప్పుడు మనం ఒక సముద్రం చెప్పుకున్నాం, సముద్రం 0 meters నుంచి తీసుకుంటాము, సీ లెవెల్ తీసుకుంటాము అని. అంటే సముద్రం ఒక చోట ఉండదు కదండి, అంటే అలలు పెరుగుతుంటాయి, తగ్గుతూ ఉంటాయి, వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, ఒకసారి తక్కువ ఉంటుంది. మరి కరెక్ట్గా 0 meters ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఈ మీన్ సీ లెవెల్ని బేస్ చేసుకుని ఇంతకుముందు ఎంత హైట్లో ఉంది, ఇప్పుడు ఎంత హైట్ పెరిగింది, ఎంత తగ్గింది, ఇవంతా క్యాలిక్యులేట్ చేసుకొని సైంటిస్టులు ఒక సరాసరి మీన్ లెవెల్ అంటారు, సగటు అనే తీసుకుంటారు. మీకు మ్యాథ్స్లో వస్తుంది మీన్ లెవెల్. ఆ మీన్ లెవెల్ బేస్ చేసుకునేసి ఈ మీన్స్ ఈ లెవెల్ యొక్క MSL ఆ లెవెల్ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఇఫ్ యూ లివ్ నియర్ ఏ రైల్వే స్టేషన్, ఫైండ్ అవుట్ ది హైట్ ఆఫ్ ద ప్లేస్ విత్ ది హెల్ప్ ఆఫ్ డిస్ప్లే బోర్డ్. ద హైట్ ఈజ్ మెన్షన్డ్ యాజ్ -MSL. నోట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్. అక్కడ మీరు రైల్వే స్టేషన్ పోయినట్టే, రైల్వే స్టేషన్లో ఆ స్టేషన్ యొక్క MSL, ఆ స్టేషన్ ఎంత హైట్లో ఉందో అక్కడ బోర్డు ఒకటి ఇచ్చింటారు, డిస్ప్లే బోర్డు ఉంటుంది. ఆ డిస్ప్లే బోర్డులో ఈ స్టేషన్ యొక్క హైట్ ఎంత ఉంటుంది అనేది మనం అక్కడ వాడు బోర్డులో ఇచ్చింటారు అనమాట. ఈ రైల్వే స్టేషన్ యొక్క లెవెల్ MSL ఒక నెంబర్ ఇచ్చి, నెంబర్ పక్కన MSL అని ఇచ్చింటాడు. అది మీ బుక్లో నోట్ చేసుకోండి అని చెప్పాడు. మీ ఏరియాలో రైల్వే స్టేషన్ ఉంటే నోట్ చేసుకోండి, లేదు అంటే
వదిలేయండి, మళ్ళీ కాబట్టి మనము చూస్తాం అన్నమాట. ఇది ఈ లెసను. రేపు మనము ఈ లెసను మీకు అర్థమైంది అనుకుంటా. ఏమన్నా అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియోని ఒకసారి రిప్లై చేసుకొని చూసుకోండి. అప్పటికే అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయడం కానీ నాకు ఫోన్ చేయడం కానీ చేయండి. ఇది ఈ లెసన్ అనమాట. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను మీకు రేపు చెప్తాను. ఈరోజు బాగా నేర్చుకోండి, పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. తర్వాత మీకు నేనే నోట్స్ ఇస్తాను, లేదంటే వాట్సాప్లో పెడతాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వాట్సాప్లో పెడతాను, అవి నోట్స్లో రాసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.